అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 16వ భాగం. రచయిత బుజ్జి గారు. నిధి లేచి కిందకొస్తుంది. నీరసంగా ఉండడంతో హాల్‌లో సోఫాలో కూర్చొని పైకి చూస్తూ అలాగే ఉంటుంది. అమిత్ గారు మీరాతో పాప లేచిద్దేమో చూడు. మీరా పాప చాలా నీరసంగా ఉందంటే నేను వెళ్తున్నా తనకేమైనా తినిపిస్తా అని అంటూ వాళ్ళ రూమ్ బయటకొచ్చిన తనకి కింద సోఫాలో నిధి కూర్చొని ఉండటం చూసి అమిత్ నిధి కిందే ఉంది అంటే అమిత్ గారు నేను తన దగ్గరికి వెళ్తాను. నువ్వు పాప తినడానికి ఏమైనా తీసుకురా అని అంటే, సరే అని మీరా గారు కిచెన్‌లోకి వెళ్తారు. అమిత్ గారు వచ్చి నిధి పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకొని ఇప్పుడెలా ఉందంటాడు. నిధి బావుంది నాన్న అని అమిత్ భుజంపై వాలి, మనం జీవా, వివి పెళ్లి చేసి వెళ్ళిపోదాం నాన్న. ఆ పెళ్లి తొందరగా జరిగేలా చూడండని అంటే, సరే తల్లి అని అంటాడు నిధితో. నిజంగా నువ్వు మాతో రావాలని అనుకుంటున్నావా? నీ మనస్ఫూర్తిగా అంటే, నిజంగానే నాన్న ఇక్కడ ఉండాలని లేదు. అసలు అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఉంది అంటే, సరే ముంబై అయితే ఆ రావణ్ గాడికి తెలిసిపోతుంది. మనం ఈ దేశం నుంచే వెళ్ళిపోదాం. అమ్మ, నువ్వు, నేను ఒక కొత్త లైఫ్‌లోకి. అక్కడ మనం ఎవరికీ కూడా తెలీదు. కొత్త లైఫ్ అంటే అమిత్ వైపు చూసి, మరి మీ బిజినెస్ నాకది ముఖ్యం కాదు. ఈ 15 సంవత్సరాలలో చాలానే సంపాదించా. అదెక్కడుందో మిశ్రాకు కూడా తెలియదు. అసలు అందరికీ చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళే ముందు మిశ్రాకు చెప్తే చాలు. నువ్వందరిని మిస్ అవుతావేమో అని అంటాడు. శృతిని చూసుకోవడానికి నివేద్ అన్నయ్య ఉన్నాడు. వివికి జీవ ఉన్నాడు నాన్న. మరి రావణ్‌కి అంటాడు. అతడికి అతడి కుటుంబం ఉంది నాన్న అని అంటే, మరి అతడి బిడ్డ నీ కడుపులో ఉంది కదా అని అంటాడు. అతడి బిడ్డ కోసం అయినా నన్ను వదలడు నాన్న. కానీ ఈ బిడ్డ ఎలా పడినా నా కడుపులో ఉంది. నాకు హక్కు ఉంటుంది కదా! నా బిడ్డని నేను వదులుకోలేను. అతన్ని క్షమించి అతడితో ఉండలేను అని ఏడుస్తుంది నిధి. ఇంకా నువ్వు తనని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు అమిత్. ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం చాలా కష్టం నాన్న. అతన్ని చాలా ప్రేమించాను కానీ అతడు నా విషయంలో చేసింది మాత్రం నేను ఎప్పటికీ సహించను. ఐ హేట్ రావణ్ నాన్న. అతన్ని చూడాలని కూడా నేను అనుకోవడం లేదని అంటుంది నిధి. ఫామ్ హౌస్. అభి లేచి నిధి ఏం చేస్తుందా అని సీసీ చూస్తుంటాడు. వేద్ ఇంట్లో ఆల్రెడీ సీసీ కెమెరా ఉంది. సో అది వేద్ అభికి షేర్ చేస్తాడు. అభి వేద్‌ని ఎంత బాధపెట్టి గాయపరిచినా అభిని క్షమించాడు కానీ నిధి మాత్రం క్షమించలేకపోతోంది. ఇష్టం ఉన్నా దగ్గర కాలేకపోతోంది. దూరంగా ఉండాలి అన్నా దూరంగా వెళ్ళలేకపోతోంది. తన మనసులో ప్రేమని ద్వేషంగా మార్చాలని చూసిన అభిని ద్వేషించలేకపోతుంది. ఐ హేట్ యూ అంటుంది కానీ నిజంగా హేట్ చేయగలదా? కానీ చెయ్యాలని అనుకుంటుంది. మరి అభి నిజంగా హేట్ చేసేలా చేస్తాడేమో ఈసారి. అభిని చూస్తుంటాడు. తండ్రి భుజంపై తలపెట్టి పడుకొని ఉన్న నిధిని చూస్తూ దీనికి నాన్న వచ్చాడు కదా! ఇకెవరూ వద్దని అనుకుంటోంది. దానికి మాత్రం నాన్న కావాలి. మరి నా బిడ్డకి నాన్నొద్దా? నా బిడ్డని నాకిచ్చి ఎక్కడికైనా వెళ్ళిపో అని కోపంగా చూస్తాడు డాన్ మామని. డాన్ మామ, నీ ఎంట్రీ లేకపోతే చక్కగా దాని కాళ్ళు పట్టుకొని దాన్ని బ్రతిమాలుకునేదాన్ని. కానీ నువ్వు వచ్చి నాకు దాన్ని దూరం చేస్తున్నావు. ఐ హేట్ యూ మామ అని అనుకుంటూ నిధిని చూస్తుంటాడు. నిధి, నేను శృతి దగ్గరికి వెళ్తాను నాన్న అని వెళ్ళబోతుంటే, ఆగమ్మా, అమ్మ నీ కోసం తినడానికి తీసుకొస్తోంది. తినేసి వెళ్ళు. చాలా వీక్‌గా ఉన్నావంటాడు. అప్పుడే మీరా గారు తనకి తినడానికి భోజనం తీసుకొస్తారు. చక్కగా తనే వండి పెడుతుంది కూతురికి. కూతురు ఎదురుగా కూర్చొని ప్రేమగా తినిపిస్తుంది. నిధి వాళ్ళ అమ్మ పెడుతుంటే ఇష్టంగా తింటూ బావుందమ్మా అంటుంది. అభి సీసీలో చూస్తూ దొంగ మొహం దాన. తిను బాగా, నైట్‌కి చెప్తాను నీ సంగతని ముద్దుగా తిట్టుకొని నిధిని చూస్తుంటాడు. అలా మీరా పెడుతుంటే హ్యాపీగా తినేసి నేను శృతి దగ్గరికి వెళ్తున్నా అని వెళ్ళిపోతుంది. అమిత్‌తో ఏంటి నిధి అంత హ్యాపీగా ఉందంటాడు. పాప అందరికి దూరంగా వెళ్ళాలనుకుంటోంది. నేనదే చెప్పాను. వివి పెళ్ళయ్యాక మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామని అంటే, అమిత్ గారితో మీరు అభికి నిధిని దూరం చేయాలని చూస్తున్నారా? అభికి దూరంగా ఉండగలదా? అంటే, నిధినే వెళ్దామని చెప్పింది మీరా. తనే వాడికి దూరంగా ఉండాలనుకుంటోందని అంటాడు. మీరా గారు, అభి నిధిని వెళ్ళనిస్తాడనుకున్నారా మీరు? అసలు వెళ్ళనివ్వడు. నిధిని వదులుకోడు ఎప్పటికీ. వాడి ప్రేమ మీకు తెలీదు అమిత్. వాడు నిధిని అలా చేసినందుకు నాకు బాధగా ఉంది కానీ, వాడు నిధితో అలా ప్రవర్తించిన ప్రతిసారి వాడి మనసులో వాడిని ఎన్నిసార్లు చంపుకొని ద్వేషించుకున్నాడో వాడికే తెలుసు. వాడి ప్రేమని చూసింది నిధి. వాడి ద్వేషాన్ని చూసింది కానీ, వాడు వాడికై దూరం కావాలి కానీ, నిధికి వాడు మాత్రం నిధిని వదులుకోడు. వాడు వద్దు అనుకున్నాడంటే మాత్రం నిధి వాడి ఎదురుగా ఉన్న తనని చూడడు. అలాంటి పరిస్థితి తీసుకురాకండి. వాడి మనసులో బాధ మీకెవరికీ అర్థం కావడం లేదు. వాడి కళ్ళ ఎదురుగా వాడి చెల్లిపై పైనుంచి పడడం చూసి వాడికి ఇష్టం లేకపోయినా బాధగా ఉన్న వేద్‌ని నిధిని బాధ పెట్టాడు. వేద్ వాడి బాధను అర్థం చేసుకున్నాడు. మరి నిధి అభికి దూరంగా వెళ్ళాలనుకోవడం కరెక్ట్ కాదు. వాడి బిడ్డకి తల్లి నిధి. అభి తన బిడ్డను వదులుకోడు. మీరెన్ని చేసినా అభికి నిధిని దూరం చేయలేరు. మీకు అర్థం కాకపోవచ్చు. నిధి ఆనందం, సంతోషం అది అభితోనే ఉంది. ఒకవేళ అభికి దూరంగా వెళ్ళిన
తన మనసులో ప్రతిక్షణం అభినే ఉంటాడు. అభి గురించిన ఆలోచనలే ఉంటాయి. మీరు వాళ్ళిద్దరిని దూరం చేయాలని చూడకండని కోపంగా అమిత్‌ని చూసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నన్ను ఎందుకు కోపంగా చూడ్డావు? నేనేం చేశాను? రావణ్‌గా నువ్వు నా మీరాని కూడా నీ వైపుకు తిప్పుకున్నావు. పిచ్చిది. నువ్వు రామచంద్రుడు అనుకుంటోంది. కానీ నువ్వు రాక్షసుడివిరా. రావణ్‌వి నిజంగా. నా కూతురు నీకు దూరంగా వెళ్తే చాలు. తనని ఎలా ఆనందంగా ఉంచాలో నాకు తెలుసు అని ఒకరికి కాల్ చేస్తాడు. కాల్ చూసి మామ అని అంటాడు. ఒక 6 ఫీట్స్ ఉన్న హీరో లాంటి ఒక కుర్రాడు. "అరువు బేట ఎలా ఉన్నావు?" అంటే "సూపర్ మామ" అని. "మరదలెలా ఉంది? ఎప్పుడొస్తారు? నీ అల్లుడు కాని అల్లుడు ఏమంటున్నాడు?" అని అంటాడు. వాడు వెళ్ళిపోయాడు. పాపకి వాడి మీద చాలా కోపం ఉంది. ఇంకా చాలా హేట్ చేస్తుంది. అందరికీ దూరంగా వెళ్ళిపోదాం అంటోంది. ఎక్కడికో. "ఎందుకు? నీ దగ్గరికే వస్తాం. అత్త, నేను, నీ కాబోయే భార్యతో" అని అంటాడు. "ఏం జరుగుతోంది మామ? నువ్వు అల్లుడిని కూడా చూసుకున్నావా? నీ రౌడీ రావణ్ అల్లుడు నిధిని నీతో పంపిస్తాడనుకున్నావా? ఇంక నీ మేనల్లుడు ఒకడున్నాడు కదా! నిధిని దక్కించుకోవాలని. వీళ్ళిద్దరిని దాటి నిధిని తీసుకువెళ్ళే వీరుడా నీ అరువుబేట. అదే నీ కాబోయే అవ్వని అల్లుడు. అరువుబేట మామతో మామ మీ పాపకు నచ్చాలి కదా నేను. ఆ రావణ్‌ని మంచి నన్ను పెళ్లి చేసుకుంటుందా? టైం పడుతుంది మాము. రేపు నేను వస్తున్నా చెప్పకుండా వస్తున్నాననుకోకు. బట్ తనని చూడాలని ఉంది అంటాడు. రా అరు. ఆ రావణ్ గాడు చూడాలి నిన్ను కుళ్ళుకొని చస్తాడని వెయిట్ చేస్తూ ఉంటా బేట అని అమిత్ కాల్ కట్ చేస్తాడు. మా అమ్మ కాల్ కట్ చేసి మిర్రర్‌లో చూసుకుంటాడు. మిర్రర్ మీద అందంగా నవ్వుతున్న నిధి ఫోటో చూస్తూ 2 సంవత్సరాల క్రితం నిన్ను చూసిన క్షణం నాకింకా గుర్తుంది. ఆ దేవుడు నిన్ను నాకు ఆ క్షణం దూరం చేశాడు అనుకున్నా. నీ కోసం వెతికాను కానీ చూడు విధి నిన్ను నా దగ్గరికే తీసుకొచ్చింది. ఐ లవ్ యూ నిధి అని నిధి ఫోటో తీసుకొని ముద్దు పెట్టుకొని దాన్ని భద్రంగా పెట్టి మిర్రర్‌లో చూసుకుంటాడు. అందానికి అసూయ పుట్టేలా ఉంటాడు మన గ్రీకు వీరుడు. ఇండియన్ కాదు వాడు. వాడు టర్కీ వాడు. బ్లూ కలర్ కోట్, వైట్ కలర్ షర్ట్, షార్ట్ బటన్స్ పైవి 2 ఓపెన్ చేసి ఉన్నాయి. మామ పెద్ద డాన్ ముంబైకైతే తను టర్కీలోనే పెద్ద డాన్. అతడి చూపులకే భయపడతారు. ఇండియా వస్తున్నాడంటే ఇక్కడ ఎవడికో గట్టిగానే మూడింది. ఒకరికి కాల్ చేసి వాడిని, వాడి ఫ్యామిలీని నేను చెప్పిన ప్లేస్‌లో ఉంచండి. రేపు మార్నింగ్ నేను అక్కడికొచ్చాక వాళ్ళందరికీ విముక్తి కలిగిస్తా అంటాడు. వాడు ఇంగ్లీష్‌లో చెప్తాడు మొత్తం. వాడికి తెలుగు కొంచెమే వచ్చు. అది కూడా నిధి కోసమే నేర్చుకున్నాడు. నిధిని 2 సంవత్సరాల క్రితం చూశాడు ఇండియా వచ్చినప్పుడు. నిధి ఇంటర్ డిగ్రీ మొత్తం ఢిల్లీలోనే చదివింది. వేదేమో ఫారెన్‌లో చదివాడు. అలా నిధిని ఢిల్లీలో చూశాడు అరువుబేట. నిధిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూశాడో తర్వాత తెలుసుకుందాం. అరువుబేట ఎలా ఉంటాడో తెలుసా? టర్కీ కదా! టర్కీ హీరో యామన్‌లాగా ఉంటాడు. ఇలా ఉంటాడు. అరువుబేట హరీష్. రావణ్‌కి ధీటుగా హీరోలా కండలుండి ఆడపిల్లలు చూడగానే పడిపోయేలా ఎలా ఉన్నాడంటే అలా ఉంటాడు మన హరీష్. హరీష్ మిర్రర్‌లో తనని చూసుకొని పెర్ఫ్యూమ్ కొట్టుకొని, గ్లాసెస్ పెట్టుకొని, చేతికి లక్షల విలువైన వాచ్‌లు పెట్టుకొని కిందకు దిగుతూ ఉంటే కింద ఉన్న అందరూ సలాం భాయ్ అని అంటూ వంగి సలాం చేస్తుంటారు. అతను వచ్చి ఒక పెద్ద చైర్‌లో కూర్చొని ఫ్లైట్ రెడీగా ఉందా అని అంటే రెడీగా ఉంది భాయ్ అని అతని పర్సనల్ బాడీగార్డ్ ఇంకా తన అవసరాలు చూసుకునే జానీ చెప్తాడు. జానీ వాళ్ళని అని అంటే నేనొక ప్లేస్ చూసా భాయ్ మనం డైరెక్ట్‌గా ముంబైనే వెళ్దాం అని అంటే ఓకే ఇంకా స్టార్ట్ అవుదామని అతడు స్టైల్‌గా లేచి జానీ ఇచ్చిన గన్‌ని బ్యాక్ పాకెట్‌లో పెట్టుకొని ఇండియాకి స్టార్ట్ అవుతాడు. అతడి ఆలోచనలు మొత్తం నిధి మీదనే ఉన్నాయి. అభి వాడు లేకపోతే నిధి నా సొంతం అయ్యేది. వాడిని మాత్రం నేనొదలను. నిధిని బాధ పెట్టినందుకు వాడు బాధపడేలా చేస్తా అనుకుంటాడు. ఇక్కడ అభి ఏమో నిధి, శృతి దగ్గరికి వెళ్ళడంతో నీ మనసులో ఏముంది అసలు? నాకు దూరంగా ఉంటావా నిజంగా? నన్ను మర్చిపోగలవా? నిన్ను బాధ పెట్టినా అని ద్వేషిస్తున్నావు. ఓకే కానీ ఎప్పటి వరకు క్షమించలేవా? నాకొక్క ఛాన్స్ ఇవ్వొచ్చు కదా అని అనుకుంటూ అసలు వాడెక్కడ మామని, మేనల్లుడు ఎక్కడ? వాడి సంగతి చూడాలి అని అనుకుంటూ ఎవరికో కాల్ చేస్తాడు. వాళ్ళు చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అవుతాడు అభి. అదే మన రావణ్. వాళ్ళు చెప్పింది విని షాకయ్యి ఎవరు వాడిని తీసుకెళ్ళిందంటే తెలీదు. బట్ అందరిని కూడా తీసుకువెళ్లారు. ప్లేస్ మాత్రం కనుక్కోలేకపోయాము. వాళ్ళని ఫాలో అయ్యే అవకాశం కూడా లేదు. బుల్లెట్‌లా వచ్చారు. బుల్లెట్‌లా వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్నీ న్యూ మోడల్. మన ఇండియాలో అయితే అవి ఇంకా రాలేదు. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అని అతను చెప్పి కాల్ కట్ చేస్తే రావణ్ డాన్ మామ ఎవరయ్యుంటారు మామ? నీకన్నా పెద్ద డాన్ ఇంకొకరున్నారా? ఇప్పుడు నాకు పోటీగా నువ్వెవరిని తీసుకొనొస్తున్నావని అనుకుని ఐ హేట్ యూ మామ. నీ కూతుర్ని నా కోసం కనిచ్చావు కాబట్టి ఐ లవ్ యూ. నిధి పాప నైట్‌కి వస్తా. అప్పుడు చెప్తా నీ సంగతి. ఇక్కడేమో శృతికి ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్‌లోకి వెళ్తుంది నిధి. శృతి చెయ్యి పట్టుకొని తన బెడ్ పక్కన కూర్చున్న నివేద్‌ని చూసి నిజమైన ప్రేమ అంటే నీదే అన్నయ్య. వాళ్ళ అన్నయ్య నిన్నంత బాధ పెట్టినా నువ్వు శృతిని వింతగా ప్రేమిస్తున్నావు. తన విషయంలో జరగకూడనిది జరిగినా నువ్వు తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు.
తనకి ఒక లైఫ్ ఇవ్వాలని తన కోసం ఇంతలా తపిస్తున్నావు. నీ ప్రేమ నిజంగా చాలా గ్రేట్. నువ్వు కూడా అన్నయ్య. అతడు రావణ్. అతని ప్రేమ మాత్రం ప్రేమ అనే పదానికే మచ్చలాంటివాడు. నిజమేంటో తెలుసుకోకుండా నా విషయంలో అలా ప్రవర్తించాడు. నన్ను అని తన దుఃఖాన్ని ఆపుకొని అందుకే అతడంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ రావణ్ అని తనని తాను కంట్రోల్ చేసుకొని వేద్ దగ్గరికొస్తుంది. వేద్ దగ్గరికొచ్చి తన భుజంపై చెయ్యి వేసి శృతిని చూస్తూ ఉంటుంది. ఆయుర్వేద వైద్యులు తన కాళ్ళకి నడుముకి మసాజ్ చేయడంతో నిద్రలోకి వెళ్ళిపోతుంది శృతి. శృతిని చూసి నిజంగా శృతి చాలా లక్కీ అన్నయ్య. నీలా ప్రేమించే అతను తన లైఫ్‌లో ఉన్నందుకు అని అంటుంది. నివేద్ నిధి వైపు చూస్తాడు. శృతి వైపు చూస్తాడు. శృతి పడుకుందని తన చేతిని మెల్లిగా వదిలి నిధి చేయి పట్టుకొని తన రూమ్‌లోకి తీసుకువెళ్తాడు. నిధితో నిజంగా నువ్వు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నాకు కూడానా? అని బాధగా అడుగుతున్న నివేద్‌ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఇక్కడ ఉంటూ నేను రావణ్‌కి దూరంగా ఉండలేనన్నయ్య. అలా అని అతనికి దగ్గర అవ్వలేను కూడా. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్ అని అంటుంది. నిధి వైపు చూస్తూ నిజంగా నువ్వు వెళ్ళాలని అనుకుంటే వెళ్ళిపో అని బయటికి వెళ్ళిపోతాడు నివేద్ కోపంగా. కోపంగా వెళ్తున్న నివేద్‌ని చూసి సారీ అన్నయ్య. కానీ నేను వెళ్ళక తప్పదని తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది నిధి. వివిధ శృతిని చూసి జీవ రూమ్‌లోకి వెళ్తుంది. జీవ వివి కోసమే వెయిట్ చేస్తుంటాడు. వివి రాగానే హగ్ చేసుకొని ఒక స్వీట్ అండ్ రొమాంటిక్ కిస్ ఇచ్చి తనని ఒళ్ళో కూర్చోపెట్టుకొని పొట్టి అని అంటూ గారాలు పోతుంటాడు జీవ. వివి ఏంటి బావా అని అడుగుతూ ఉంటే మా ఇంటికి వెళ్దాంరా. అమ్మ చెల్లి ఒకసారి నిన్ను డైరెక్ట్‌గా చూస్తానన్నారు. శృతికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమీ లేదు కదా! రేపు మార్నింగే కదా! సో, రేపు మార్నింగ్ వచ్చేద్దామని అంటే నేను అమ్మని అడుగుతానంటుంది వివి. నేను మీ అమ్మ పర్మిషన్, మీ అన్నయ్య పర్మిషన్ తీసుకున్న పొట్టి రావాల్సిందే నువ్వు నాతో అని అంటే జీవ వైపు చూసి సరే రెడీ అయ్యి వస్తానని తన రూమ్‌కి వెళ్తుంటే వెనకకి లాక్కొని మళ్ళీ ఒక ముద్దిచ్చి తొందరగా రా అని అంటాడు. వివి నవ్వుతూ సరే వస్తానని తన రూమ్‌కి వెళ్తుంది. ఆరుష్ వస్తున్న ఏంజెల్ నేను. నీ లైఫ్‌లో జరిగిన వాటికి కారణమైన ఆ అభిరామ్‌ని వదలను. నిన్నింకా ప్రేమిస్తున్న నేను నీ జీవితంలో ఇది జరిగింది. జరిగి ఉండకూడదు కానీ జరిగిపోయింది. 3 సంవత్సరాల క్రితం నిన్ను చూసిన క్షణం నాకు ఏ ఫీలింగ్ కలిగిందో ఇప్పటికీ అదే ఫీలింగ్ నీ మీద. అలా అని నీకిష్టం లేకుండా నిన్ను తాకను కూడా తాకను. మామ పెళ్లి అంటున్నాడు. అది పూర్తిగా నీ ఇష్టం. నువ్వు ప్రెగ్నెంట్. ఆ అభిరామ్ మీద నీకు కోపం ఉన్నా, నీ బేబీ మీద నీకు లవ్ ఉంటుంది కదా! నేను వెయిట్ చేస్తాను. నీకు తోడుగా ఉంటాను. ఒక ఫ్రెండ్‌లా, మంచి దోస్తులా ఎప్పటినుంచి నీ లైఫ్‌లో నువ్వు బాధపడే క్షణం రాకుండా చూసుకుంటా అని అనుకుని కళ్ళు మూసుకుంటాడు. నిధి శృతిని చూసి శృతి పడుకుందని తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత అన్నయ్యకి నేను వెళ్ళడం ఇష్టం లేదు. కానీ నేను వెళ్ళాలి అని. అతనికి నేను దగ్గరగా ఉండలేను. ఇక్కడుంటే అతను ఎలా అయినా నా దగ్గరికొస్తాడు. అతని గురించి నాకు తెలుసు. నాకు దూరంగా ఉండలేడు. ఇప్పుడు అతని బేబీ నా కడుపులో ఉందంటే ఇంకెలా నన్ను వదులుతాడు? కానీ ఏది ఏమైనా నేను వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది. నివేద్ కోపంగా అభి దగ్గరికి వెళ్తాడు. అభి దగ్గరికి వెళ్ళి విండోలో నుంచి బయటకు చూస్తున్న అభిని పిలిచి చెంపకి వేసి ఒకటి పీకుతాడు. అభి అర్థం కాక బావా ఏమైందనంటే ఇంకొకటి పీకి చెంపపై నిధి వెళ్ళిపోతానంటుంది. నువ్వేమో ఇక్కడుండి నేచర్‌ని ఎంజాయ్ చేస్తున్నావా అంటాడు. పాపం కొట్టడం వల్ల గట్టిగా తగిలిందేమో. అసలే మా అమ్మ కూడా కొట్టాడు కదా! మార్నింగ్ పెదవి మళ్ళీ చిట్లి బ్లడొస్తుంటే తుడుచుకొని వేత్తో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారని అంటాడు. నా చెల్లి వెళ్ళిపోతుందంట ఇక్కడి నుంచి దూరంగా అందరికీ. నీకు కూడా అని అంటే వేత్తో అభి నవ్వుతూ అది వెళ్తానని అంటే నేను వెళ్ళనిస్తానా బావా? నీ చెల్లి కడుపులో మా వారసుడున్నాడు. వాడిని మాకు దూరం చేసి అది వెళ్తానంటే నేను వెళ్ళనిస్తానా? సరే అది వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ నా బిడ్డను నాకిచ్చి నీ చెల్లికి నన్ను ద్వేషించడం మాత్రమే వచ్చు. అది నన్ను అర్థం చేసుకోలేదు. వెళ్ళిపోమను. నా కొడుకునో కూతురునో నాకిచ్చి అని కూల్‌గా చెప్తున్న అభిని చూస్తూ నువ్వు నిధికి దూరంగా తను లేకుండా ఉండగలవా అంటాడు. అభి కళ్ళు మూసుకొని అది ఉంటానన్నప్పుడు నేనెందుకు ఉండలేను బావా? నువ్వు క్షమించావు నన్ను కానీ నీ చెల్లి క్షమించలేకపోతోంది. ఇంకేం చేయాలి బ్రతిమలాడి చెప్పాను. కాళ్ళు పట్టుకొని చెప్పాను. తిట్టి చెప్పాను, కొట్టి చెప్పాను. అన్నీ చెప్పినా అది నన్ను క్షమించలేకపోతుంది. అయినా నేను చేసింది కూడా తప్పే కదా బావా! నా తప్పున్నప్పుడు నేను పెయిన్ తీసుకోవాలి. తప్పదు మరి. తన ఆనందం నాకు దూరంగా ఉంటే వస్తుందంటే వెళ్ళనివ్వు. తన ఆనందం ఉన్న చోటికి, తనని ఆనందంగా చూసుకునే మనుషుల దగ్గరికి. నైట్ డోర్ లాక్ వేయకు బావ. నా బేబీని చూసుకోవాలి. నీ చెల్లిని కాదు. నీ చెల్లి కడుపులో ఉన్న నా బేబీని అని అంటాడు. నువ్వెవరి కోసం వస్తున్నావో నాకు తెలుసు బావ. నువ్వు కూడా ఇలా ఉంటే ఎలా? పెళ్లి చేసుకున్నావు నీ భార్య తను. నీతో నీ దగ్గర ఉండడం కరెక్ట్. ఇలా ఎలా దూరంగా వెళ్ళనిస్తావు అంటాడు. తాను వెళ్ళాలనుకుంటోంది వెళ్ళనివ్వు. ఆపాలని కూడా నాకు లేదు.
తను ఆనందంగా ఉంటే చాలని మనసులో బాధగా ఉన్న మాటలు మాత్రం చెప్తున్నాడు రావణ్. కథ ఇంకా ఉంది. మరి నిధి నిజంగానే వెళ్ళిపోతుందా? అభి తనని వెళ్ళనిస్తాడా? మరి నిధి తండ్రి చూసిన ఆ ఆరుష్‌ని పెళ్లి చేసుకోవడానికి నిధి ఒప్పుకుంటుందా? అసలు ఆరుష్ కిడ్నాప్ చేసింది ఎవరిని తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.